అందరికీ నమస్తే. నేను మీ భార్గవ్. ఒకసారి ఈ వార్త చూడండి. తెలంగాణపై బీజేపీ నాయకులు ఎట్లా విషం చిమ్ముతున్నారో చూపిస్తా మీకు నేనిప్పుడు. ఇగో ఇక్కడ చూడండి. భారత్ పాకిస్తాన్ కంటే దారుణంగా ఏపీ తెలంగాణ విభజన. భాజపా ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు. శ్రీకాంతాచారి లాంటి చరిత్ర నీకేం తెలుసు తేజస్వి సూర్య? నువ్వేనాడన్నా పెట్రోల్ పోసుకున్నావా? ఏ రోజన్నా రైలుకి ఎదురుపోయినావా? అయినా నువ్వు ఈ రాష్ట్రపోడు కాదు కదా, నీకెందుకు ఇవన్నీ? తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళు ఈరోజు తెలంగాణలో కనుమరుగైపోయారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటుపై భాజపా నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్ళగక్కారని భారత రాష్ట్ర నేతలు కేటీఆర్, హరీష్ రావు ధ్వజమెత్తారు. లోక్సభలో భాజపా ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర ఏర్పాటు గురించి చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు బగ్గుమన్నారు. రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వేరువేరు ప్రకటనలో పేర్కొన్నారు. కేటీఆర్ స్పందిస్తూ భాజపా నేతలు పదే పదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాన్ని అవమానించడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రధానమంత్రి మోదీ మొదలుకొని ఈరోజు తేజస్వి వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదే పదే చాటుకుంటున్నారు. తోటి ఎంపీ తెలంగాణపై విషం తిమ్ముతున్న అక్కడ ఉన్న 8 మంది తెలంగాణ భాజపా ఎంపీలు మౌనంగా ఉండడం సిగ్గుచేటు. రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సైతం ఖండించకుండా మౌనంగా ఉండడం దారుణం. తెలంగాణను కించపరిచిన తేజస్వి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హరీష్ రావు స్పందిస్తూ మహోన్నతమైన తెలంగాణ ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే, అమరవీరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమే. భాజపా అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తన పార్టీ వైఖరేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు కూడా తేజస్వి వ్యాఖ్యలను ఖండించారు. అసలు తెలంగాణలో ఉండి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి దాదాపు 1500 మంది అమరులైపోయారు. పిల్లలు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షి ఆ ఆర్ట్స్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి ఆ చెట్లను అడిగితే చెప్తాయి. చెట్లు ఎంతమంది ఉరేసుకుర్రు ఆ చెట్లకని తెలంగాణ ఉద్యమ కోసం. పార్లమెంట్లో ఇష్టం వచ్చినట్టు, ఇది ఢిల్లీ కదా, ఇక్కడ మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, మమ్మల్ని ఏం చేస్తారనే గర్వంతో పొగరుతో మాట్లాడితే మళ్ళొక్కసారి తెలంగాణలో తేజస్వి సూర్య అడుగు పెట్టాలంటే ఇక్కడ తరిమి కొడతారు తేజస్వి సూర్యని. ఇప్పుడు 8 మంది ఎంపీలు గెలిచిర్రు తెలంగాణ నుంచి బీజేపీ వాళ్ళు. ఒక్కళ్ళన్నా నా తెలంగాణ గురించి, ఇండియా పాకిస్తాన్ గురించి, ఆ లైన్లో ఇండియా పాకిస్తాన్ విభజన కంటే ఘోరంగా ఉందని మాట్లాడినప్పుడు ఒక్క ఎంపీ అయినా స్పందించిండా? ఒక్కడైనా ఖండించిండా? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్. గతంలో సుష్మా స్వరాజ్ తెలంగాణని ఓన్ చేసుకొని మాట్లాడింది కదా. అట్లాంటి నాయకులు గుర్తు రాలేదా మీకు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు 8 మంది ఎంపీలను గెలిపించారు మిమ్మల్ని. రేవంత్ రెడ్డి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఈరోజు. ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకపోతే నువ్వు మోడీ మీరంతా కలిసి పనిచేస్తున్నారనే అనుకుంటారు ఎవరైనా. తెలంగాణ జోలికి వచ్చినప్పుడు పార్టీలన్నీ పక్కన పెట్టాలి. తెలంగాణని ఓన్ చేసుకొని నిజంగా తెలంగాణ వాడు అయితే రేవంత్ రెడ్డి నువ్వేం చేయాలి? ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. తేజస్వి సూర్య మాట్లాడిన మా వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా, స్పీకర్కి లేఖ రాయను, సూర్యను సస్పెండ్ చేయమని, సభ్యత్వం రద్దు చేయమని, నీకు సంబంధించిన ఎంపీలను పార్లమెంటు ముందు నిరసన తెలపమను. 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఎవరు తెలంగాణ వాళ్ళు అసలు? అయినా మీకే మీరు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని మీరు ఉద్యమకారులకు పోయారు అనే పేరుంది. మీరేడా ఉద్యమకారులకు సపోర్ట్గా మాట్లాడతారు? తెలంగాణ గురించి ఏం మాట్లాడతారు? తెలుగు రాదు చక్కగా, తెలంగాణ భాష రాదు, తెలంగాణలో ఎట్లుంటుందో తెలియదు, తెలంగాణ ఉద్యమం ఎట్లా పుట్టిందో తెలియదు, ఉద్యమం కోసం ఎట్లా చచ్చిపోయారో తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఇండియా పాకిస్తాన్ మాదిరిగా విభజన జరిగింది అంటే ఇండియా ఏది, పాకిస్తాన్ ఏది? పక్క రాష్ట్రమే ఇండియానా, ఇప్పుడు మాది పాకిస్తానా? ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నావు తేజస్వి సూర్యను, గుర్తుపెట్టుకో. మమ్మల్ని 2 రాష్ట్రాలు కొట్టుకొని చావమంటున్నావు. తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళు ఈరోజు తెలంగాణలో కనపడకుండా పోయారు, కనుమరుగైపోయారు. పెద్ద పెద్ద తోపులే. నువ్వు బచ్చాను నన్ను అడిగితే, 35 ఏళ్ళు ఉంటావు నీకు.
దీని మీద తెలంగాణ ఉద్యమకారుల రియాక్షన్స్ కూడా తీసుకుందాం మనం. సార్ నమస్తే. నమస్తే. ఈ సూర్య వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సార్ మీరు, వి ప్రకాష్ గారు? ఆయనకు ఇక్కడ అవగాహన లేదు. ఒకటి ఫస్ట్ బీజేపీ స్టాండ్ ఏందో కూడా ఆయన తెలిసినట్లేదు. ఎందుకంటే ఈ బీజేపీ అనేది తప్పనిసరిగా మద్దతు ఇస్తేనే తెలంగాణ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నప్పుడే మొట్టమొదటి పార్టీగా పీపుల్స్ వార్ తర్వాత మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏదైనా తెలంగాణకు మద్దతు ఇచ్చింది అంటే అది బీజేపీయే. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి నినాదంతో కాకినాడలో తీర్మానం చేసి వాళ్ళు తర్వాత గెలిచిన తర్వాత అద్వానీ రిజెక్ట్ చేయడంతో తెలంగాణ నినాదాన్ని పక్కకు పెట్టారు. ఏబీపీ కూడా పాదయాత్ర చేసింది. అయితే ఈ తెలంగాణ నినాదాన్ని వాళ్ళు పక్కకు పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ తర్వాత టిఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది. కాంగ్రెస్ కూడా 42 మంది ఎమ్మెల్యే పథకాలు పెట్టారు. అంటే వాస్తవంగా తెలంగాణకు ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ పార్టీలలో మొదటిసారి మద్దతు ఇచ్చింది ఎవరు అంటే బీజేపీనే. ఈ విషయం బహుశా ఎంపీ గారు తెలియకపోతారు. కర్ణాటక అయినా కూడా తెలంగాణ రాజకీయాలను పట్టించుకున్నట్లేడు. అప్పుడు మరి ఆయన వయసు ఎంత కూడా తెలియదు, ఎంగ్ కనబడుతున్నాడు. ఇప్పుడు సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు కూడా గతంలో పార్లమెంట్ లో మాట్లాడారు తెలంగాణ గురించి. అదే కాదు, అసలు తర్వాత ఏమైంది, అద్వానీ ఎప్పుడైతే రిజెక్ట్ చేసిండో కేసీఆర్ గారు నరేంద్ర గారిని జయశంకర్ గారిని తీసుకొని నాగపూర్ పోయి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి సుదర్శన్ జీ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలక్ ఆయనతోని ఒక రోజంతా గడిపి పాంచజన్యం బంచ్ ఆఫ్ థాట్స్ లో గోల్వాల్కర్ చెప్పిన సిద్ధాంతం ఇది, మీరు చిన్న రాష్ట్రాలకు మద్దతు ఇస్తామని మీ పాలసీ పెట్టుకొని మాకు ఎందుకు ఇవ్వరని గట్టిగా అడిగితే నరేంద్ర గారు కూడా అప్పుడు సుదర్శన్ జీకి బాగా దగ్గర ఉండే, ఆయన బీజేపీ నుంచి వచ్చిన కదా ఆల నరేంద్ర, వీళ్ళందరి ఇంట్లో జయశంకర్ సార్ తెలంగాణ జరిగిన అన్యాయాల గురించి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అవసరం అనేది నచ్చ చెప్పిన తర్వాతనే కేసీఆర్ గారు ఆ రోజు రాజ్నాథ్ సింగ్ కు సుదర్శన్ జీతోని ఫోన్ చేయించాడు బీజేపీ మద్దతు ఇవ్వాలని. అంటే ఆ బీజేపీ మద్దతు ఇచ్చిన తర్వాతనే కదా తెలంగాణ వచ్చింది. నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా ఇష్టం లేకపోవచ్చు, చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ కింద ఉండే ఆయన. కానీ ఈ సూర్యతేజ్ అంటే ఆయనే అడగోలుగా మాట్లాడిండు. యంగ్ ఎంపీ ఉన్నట్టున్నాడు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సింది. మన లోక్సభలో ఇంతమంది ఎంపీలు మనోళ్ళు ఉన్నా కూడా 16 మంది ఉన్నా కూడా ఇప్పుడు అదే కదా, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఉన్నారు, బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎవరు దీన్ని ఖండించలేదు. ముఖ్యమంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి కూడా. అంటే దీని వల్ల ఏమైందంటే తెలంగాణకు అసలుదారు ఎవరు అనేది తెలిసిపోయింది. తెలంగాణకు అసలుదారు బీఆర్ఎస్. వాళ్ళు లేకపోతే తెలంగాణ గురించి మాట్లాడేవాడు ఉండడు, తెలంగాణకు అవమానపరిచినా కూడా పట్టించుకునేవాడు ఉండడు. ఇప్పుడే కాదు, మొన్న కాళేశ్వరం విషయంలోనూ కూడా రాజ్యసభలో కాళేశ్వరం కొట్టుకపోయిందని అంటుంటే కొట్టుకపోలేదు రా బాబు, కొంచెం చిన్నగా పెద్దలు ఉన్నాయని చెప్పడానికి కూడా వెనకాలం మంత్రి గారు ముసిముసినా ఉన్నవారు కానీ ఆయనను కరెక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. అందుకే లోక్సభలో తెలంగాణ శ్రేయస్సు కోరే, తెలంగాణ మంచి కోరే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ ఎంపీలను గెలిపించుకోకపోవడం తెలంగాణ ప్రజలు చేస్తున్న దురదృష్టం. ఆ లోటేందో ఇప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. మొన్న కూడా ఆంధ్ర ఎంపీ ఇష్టం వచ్చినట్టు పార్లమెంట్ లో మాట్లాడినా కూడా ఎవరు కాదనలేని పరిస్థితి, ఎవరు అడ్డుకోని పరిస్థితి. వీళ్ళంతా పదవుల కోసం పైరవీల కోసమే తప్ప ఈ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడరు అనేది మరొకసారి రుజువైంది. థ్యాంక్ యూ సార్ వి ప్రకాష్ గారు. థ్యాంక్ యూ. సో తెలంగాణ ఉద్యమకారులు అందరూ వ్యతిరేకిస్తున్నారు, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే తెలంగాణ జోలికి వచ్చినప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏమి ఉండదండి. ఖచ్చితంగా చీల్చి చెండాడాల్సిందే, ఎవరినైనా కూడా వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. కనీసం రామచంద్రరావు ఇక్కడ ఏం మాట్లాడతాడు, సీఎం రేవంత్ రెడ్డి ప్రాంతీయ వైషమ్యాలు సృష్టిస్తున్నాడు. సృష్టించింది ఎవరు? మీ పార్టీ ఎంపీ, కర్ణాటకకు సంబంధించిన ఎంపీ. ఆయన చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ఆయన మళ్ళీ ఆయన డైవర్షన్ ఎందుకు చేస్తారు మీరు? రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమద్రోహి అని చెప్పి అంటున్నారు. మీరు మీ వైఖరి ఏందో చెప్పండి. తెలంగాణ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా మీరు, కనీసం మీ స్టేట్మెంట్ ఏది? బీజేపీకి పాజిటివ్గా స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణకు పాజిటివ్గా మీరు స్టేట్మెంట్లు ఇవ్వండి. మా ఎంపీ తప్పు చేసిండు, తప్పుగా మాట్లాడిండు అని చెప్పండి. మీరు ఇట్లనే కంటిన్యూ చేస్తే 2028 ఎన్నికల్లో 8 ఎంపీ సీట్ల నుంచి 1, 2 పరిమితం అవుతారు. మీరు ఎమ్మెల్యేలను కూడా పొట్టు ఓడగొడతారు మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా చూస్తారన్నా ఒక ఉద్యమకారుడిగా ఏం చెప్తారు దీని మీద? అంటే డెఫినెట్ గా ఇది మూర్ఖత్వానికి పరాకాష్ఠగా నేను చూస్తా. ఎందుకంటే అవగాహన లేనటువంటి వ్యక్తి
తెలంగాణ గురించి తెలియనటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఎంతమంది ఆత్మ బలిదానాలు, ఎంతమంది 1969లో పోలీసు తుపాకీ గుళ్ళకు బలైనరో, ఈ విషయాలు ఏవి తెలియనటువంటి ఒక అజ్ఞాని, మూర్ఖుడు, అవివేకి ఆయన తేజస్వి సూర్య అహంకారంతో మాట్లాడినటువంటి మాటలుగా దీన్ని నేను చూస్తా ఉన్నా. కానీ దుర్మార్గం ఏంటంటే తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు లోక్సభలో, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఉన్నారు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక్కరు కూడా ఈ మాటలకు అబ్జెక్షన్ చెప్పకపోవడం నిజంగా సిగ్గుచేటు. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఆ మాట ఆయన మాట్లాడకపోయేది. ఒకవేళ మాట్లాడినా ఇమ్మీడియట్ గా మేము ఖచ్చితంగా దాన్ని తిప్పికొట్టే వాళ్ళము, వాస్తవం ఏందో ప్రజలకు చెప్పే వాళ్ళము, పార్లమెంట్ కూడా చెప్పే వాళ్ళము. మీరు గమనిస్తే డిఎంకేకి సంబంధించి ఇదే తేజస్వి సూర్య పేట్రియాటిజం విషయంలో డిఎంకేను ఇట్లనే క్రిటిసైజ్ చేసిరు తమిళనాడుకు సంబంధించి. నిన్నటి స్పీచ్ లో ఆయన క్రిటిసైజ్ చేస్తే వెంటనే డిఎంకేకి సంబంధించినటువంటి మాజీ కేంద్ర మంత్రి రాజా గారు, ప్రస్తుతం లోక్సభ ఎంపీ, వారు లేచి వెంటనే గతంలో జరిగినటువంటి 2 యుద్ధాల్లో, కార్గిల్ యుద్ధం గానీ అంతకుముందు యుద్ధంలో గానీ, ఆ రోజు డిఎంకే పార్టీ తమిళనాడు ప్రభుత్వం ఏ రకంగా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది, ఎన్ని డబ్బులు ఇచ్చింది, ఎంత సపోర్ట్ గా ఉన్నది నేషనలిజం విషయంలో, ఆయన ఇమీడియట్ గా కౌంటర్ చేసిండు. సో రికార్డ్స్ కరెక్ట్ చేసుకోండి అని చెప్పిండు. సో నిన్న 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలున్నా, 8 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలున్నా, వాళ్ళు చేసింది శూన్యం. 8 కలిస్తే 16 అయితే గానీ నిన్న లోక్సభలో గుండు సున్నా అని చెప్పి ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే డెఫినెట్ గా మేము లేచి గట్టిగా నిలబడి డిఎంకే ఎంపీ రాజా గారు ఎట్లయితే తిప్పికొట్టారో తేజస్వి సూర్య వ్యాఖ్యల్ని డిఎంకే పార్టీ విషయంలో, తెలంగాణ విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మా ఎంపీలు మేము ఉంటే తిప్పికొట్టే వాళ్ళం. ఇవాళ చేత గాని తెలంగాణ మీద ప్రేమ లేని, తెలంగాణ ఆత్మ లేని ఎంపీలు ఇవాళ పార్లమెంట్ లో ఉండడం నిజంగా దురదృష్టకరం. ఖచ్చితంగా ఇది డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అహంకార ధోరణికి, తెలంగాణ వ్యతిరేక వైఖరికి దీన్ని నిదర్శనంగా చూస్తున్నాం. గడిచిన 12.5 సంవత్సరాలుగా తెలంగాణకు ఏమీ ఇస్తలేరు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం లేదు, కాజీపేటలో పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా వేరే ఏదో ప్లాన్ చేస్తా ఉన్నారు, ఐటీఐఆర్ రద్దు చేసిర్రు, ఒక ప్రాజెక్టు జాతీయ హోదా లేదు, జాతీయ రహదారులు సరిగ్గా ఇవ్వట్లేదు, అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులు సరిగ్గా రావడం లేదు. తెలంగాణ పట్ల శీతకన్ను ఈ కేంద్ర ప్రభుత్వం వేసింది. అది కాకుండా గతంలో కూడా ప్రధానమంత్రి గారు గాని, హోంమంత్రి గారు గాని, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరనే వ్యాఖ్యలు గాని, ఇతరత్ర అనేక రకాలైన. ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉండి రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళ పార్లమెంట్ వాళ్ళ సభ్యులతో అక్కడ నిరసన తెలిపియలేదు, ఒక స్టేట్మెంట్ లేదు. ఎట్లా చూడాలి? అంటే రేవంత్ రెడ్డి అన్నాడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేడు కదా. ఏదో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయినారు తప్ప ఆయన అన్నాడు తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేడు, తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేయలేడు, తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగం ఏం లేదు. ఆయన నోట్లకెళ్ళి ముఖ్యమంత్రి అయిన ఈ 2.5 సంవత్సరాలు ఎప్పుడన్నా జై తెలంగాణ అనగా మనం విన్నామా? సో ఆయన అంతా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో, మోడీ డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ఆత్మ రేవంత్ రెడ్డిలో గాని, తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలనే తపన రేవంత్ రెడ్డిలో గాని, 16 మంది బీజేపీ కాంగ్రెస్ ఎంపీల్లో కానీ లేదు. నిజంగా ఇది దౌర్భాగ్యం. తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిపాలన, కొనసాగుతున్నటువంటి విధానం, తిరిగి ఇవన్నీ చీకటి రోజులు. ఎందుకంటే గతంలో మేము ఉన్నటువంటి 2 టర్ముల్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ తెలంగాణకు వ్యతిరేకంగా ఏం జరగనిపోయే వాళ్ళం. ఇన్ఫాక్ట్ నేను ఎంపీ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ లో 2014లో కూడా మన 7 మండలాలు ఖమ్మం నుంచి ఆంధ్రకు బదలాయిస్తే మొత్తం లోక్సభ సెషన్నే మేము మొత్తం లొల్లి చేసి అడ్డుకున్నాం. అదేవిధంగా ఎయిమ్స్ రావడంలో కానీ, తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు రావడంలో కానీ, ఇతరత్ర నిధులు రావడంలో కానీ చాలా గట్టిగా ఉండే వాళ్ళం లోక్సభలో. ఇవాళ తెలంగాణ ఎంపీలకు కేవలం ఆనాడు ఓట్ల కోసం దేవుళ్ళ మీద ఓట్లేసి గెలిచిర్రు. ఇవాళ ఇక ఒడ్డెక్కేదాకా ఓడమల్లని, ఒడ్డెక్కినాక బోడమల్లని అన్నట్టుగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత పనుల కోసం పనిచేసుకుంటా ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ రాష్ట్రం గురించి కానీ, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ కోసం జరిగినటువంటి త్యాగాల మీద కానీ వాళ్ళకి ఏమాత్రం ప్రేమ లేదు, అవగాహన లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా స్వార్థంగా బీజేపీ ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల కోణంలో అస్సలే ఆలోచించట్లేరు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని, 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారిని, మొత్తం అందరూ అట్లనే ఉన్నారు. ఇది నిజంగా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో లేకపోవడం కానీ, అక్కడ లోక్సభలో మా ప్రాతినిధ్యం లేకపోవడం కానీ, ఇవాళ డెఫినెట్ గా తెలంగాణకే లోటు. ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఒకవేళ ఇదే టైంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండుంటే, తేజస్వి సూర్య ఇట్లనే మాట్లాడితే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేది? డెఫినెట్ గా తెలంగాణ ఎంపీలుగా మేము ఉండుంటే ఖచ్చితంగా గట్టిగా నిలదీసే వాళ్ళం, గట్టిగా కౌంటర్ చేసేటటువంటి వాళ్ళం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మీద కేసులు అయ్యేటి. ఇవాళ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఎక్కడ ఒక పిటిషన్ ఇచ్చింది ఆయన మీద, ఒక్క కార్యక్రమం చేసిరా? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. మా బీఆర్ఎస్ శ్రేణులు ఈ విషయంలో ఆందోళన చెంది ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ. ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారా? సిగ్గుచేటైన విషయం ఏంటంటే కిషన్ రెడ్డి గారు కూడా లోక్సభలో ఏం మాట్లాడతారు? ఆయన
ఆయన ఏం మాట్లాడలేదు, ఏమైనా మాట్లాడితే సరి చేసుకుంటామని మాట్లాడతారు. సిగ్గుండాలి కదా కేంద్ర మంత్రికి. నువ్వు అయింది తెలంగాణ ప్రజల ఓట్లతోని, 2 సార్లు కేంద్ర మంత్రి అయింది, నువ్వు ఎంపీ అయింది తెలంగాణ ప్రజల ఓట్లతోని. ఇంకా ఏదో భిక్షాందేహి అన్నట్టుగా మాట్లాడినటువంటి తీరు చాలా దారుణం. బీజేపీ కాంగ్రెస్ ల వైఖరి వాళ్ళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ లేని లోటు కూడా వాళ్ళు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో తెలంగాణ ఉద్యమకారులందరూ వ్యతిరేకిస్తున్నారు దీన్ని. ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే తెలంగాణ జోలికి వస్తే ఎవరు తెలంగాణ ప్రజలు ఎవరిని వదిలిపెట్టరు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా.